శనివారం రోజు కమాన్ వద్ద గల షాపులో ఒక ముస్లిం యువకుడు ఒక మెటీరియల్ కొనడానికి వచ్చి గూగుల్ పే చేస్తే రాలేదు ఆగమన్నందుకు ఆ యజమానిపై నరేష్పై ఇష్టం వచ్చినట్టు పిడిగుద్దులతో దాడి చేసి ఆయన పన్ను పెదవులు పలిగేటట్టు కొట్టాడు. దీనికి నిరసనగా మేమంతా కూడా ఇవాళ సిపి మేడంను కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సిద్దిపేటలో కాండ్రకుంటలో చిన్నపిల్లల విషయంలో కేకును తన్ని ఉత్సాహం చూపిన ముస్లిం యువకుడు మళ్ళీ వాళ్ళే మూకను తీసుకొని వచ్చి ఆ ఇంటిపై దాడి చేయడము, మొన్నటికి మొన్న ఒక పండ్ల యజమాని చిల్లర లేదంటే దారెంబడి పోయే ఒక హిందువును కొట్టడము, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ దుకాణంలో దాడి చేయడము, ఈ మధ్య నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతూనే ఉన్నాయి. దీనికి నిరసనగా మేమంతా కూడా 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు సిపి గారిని కలిసి మెమోరాండం ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. తగిన చర్యలు తీసుకొని మేము శాంతియుతంగా సిద్దిపేటను యథాస్థితికి తీసుకొస్తామని వారు అభయం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రశాంతమైన సిద్దిపేటలో, తెలంగాణలోనే పేరెన్నిక గల సిద్దిపేటలో ఈ మధ్యకాలంలో కొన్ని చిల్లర మూకలు, ఈ ముస్లిం మూకలు ఎవరి ప్రోత్సాహంతో చెలరగిపోతారో తెలియదు కానీ చిన్నవాళ్ళు అంటారు, వాళ్ళు వచ్చి కొట్టడము, పెద్దవాళ్ళు వచ్చి చిన్నపిల్లలు అనడము సర్వసామాన్యమైనట్టు రోజుకొక చర్య, 4 రోజులకు చర్య జరుగుతూ ఉన్నది. ఇలానే పునరావృతమైనట్టయితే సిద్దిపేట వ్యాపార సమాఖ్య హిందూ జాగృతి ఆధ్వర్యంలో సిద్దిపేట బంద్ కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో కూడా అందరి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఎలాంటి సంఘటన జరగకుండా మేము ముందు అందరం కూడా మూకుమ్మడిగా వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మేడం గారు స్పందించి మేము ప్రశాంతంగా సిద్దిపేటను యథాస్థితి ఎవరెవరు అనేది మేము సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే పోలీస్ అధికారులకు, వ్యాపార సోదరులందరికీ కూడా ధైర్యంగా ఉండాలని, పోలీసు వాళ్ళు సహకరిస్తామని చెప్పినట్టుగా వాళ్ళకు కూడా శుభాభినందన తెలియజేస్తూ మనం జాగృతంగా ఉండాలని చెప్పి కూడా మళ్ళీ వ్యాపారులకు తెలియజేస్తూ అందరం కూడా కదిలి మళ్ళీ చర్యలు జరిగితే ఇంకా బాగా చర్యలు తీసుకుందామని కూడా వ్యాపారులకు అందరం కూడా అనుకోవడం జరిగింది. శనివారం రోజు సాయంత్రం 7 తర్వాత మ్యాచింగ్ కొనడానికి షాప్లో కస్టమర్ వచ్చాడు. ఒక 170 రూపాయలు మాల్ కొన్నాడు. ఫోన్పే చేశాడు. ఫోన్పే రాలేదు, మెసేజ్ రాలేదు అన్నందుకు విచక్షణ మాట్లాడుకుంటూ పోతుంటే ఎందుకు తిడుతున్నావు అన్నందుకు మళ్ళీ వచ్చి దాడి చేశాడు. పిడిగుద్దులతో గుద్దాడు. మొత్తం పైపు చిగురు కూడా ఉబ్బింది. పిడిగుద్దులతో కడుపులో కొట్టాడు, కాలుతో తన్నాడు. ఇలాంటి సంఘటన మరి ఇంకొకరికి జరగకూడదని మా యొక్క మనవి. ఈరోజు సిపి మేడం గారికి ఇవ్వడం జరిగింది మెమోలో. వాళ్ళు కూడా సానుకూలంగా సహకరించారు.